తెలంగాణలో తాలిబాన్ల పాలన నడుస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవాళ 4 కోట్ల మంది ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని మండిపడ్డారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేయించిన రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంట్లో కూడా ప్రధాని మోదీ ఫోటో పెడతారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ రౌడీ పాలనకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తాలిబాన్ల కంటే హీనంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళు కూడా సెట్ అయిపోయింది ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కుక్కతో గుండ్రాయి కట్టిన చక్క కాదన్నట్టుగా గుండా రాజకీయం, రౌడీ రాజకీయం చేసేట రీతిలో కనబడతా ఉన్నాడు. అప్పుడెప్పుడో అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను రాజకీయాలకు రాకపోయి ఉంటే రౌడీని అవుతుండే అని చెప్పని. రాజకీయాలకు వచ్చినాక కూడా రౌడీతనాన్ని మర్చిపోలేదానికి ఇవాళ సీఎం కార్యాలయంపై కేసీఆర్ గారి కార్యాలయం పైన చేసిన దాడి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వేనా గాంధీవా, జవహర్లాల్ నెహ్రూవా, సర్దార్ వల్లభాయ్ పటేల్వా? ఏందా నువ్వు? అసలు నీ ఫోటో పెట్టేది ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇవాళ ఆఖరికి ఇంటి మీద పోయి దాడి చేసే ప్రయత్నం చేస్తావా? కర్రు కాల్చి వాత పెడతాం బిడ్డ అనుకుంటున్నామేమో. పోలీసులు, కాన్వాయిలు, సెక్యూరిటీ అని చెప్పని ఒక వ్యక్తిగా చాలు నువ్వు చేసిన ఈ దాష్టికాలకు నీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి.